ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ ETFs అంటారు కదా, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే మామూలుగా డిజిటల్ బంగారం అంటారు. అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి, యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఒకసారి మా వ్యూవర్స్. మనకి ఇంగ్లీష్ టర్మ్స్ ఉన్నాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే ఏంటి, మనకి చేతికి ఫీల్ అయ్యేది. ఇంటాంజిబుల్ అంటే కనిపిది, వాల్యూ ఉంటుంది. ఇప్పుడు గుడ్ విల్ ఉందనుకుంటే కనిపిస్తుందా మీకు? ప్రెస్టేజ్ కనిపిస్తుందా? కొనలేం, తెలుసు కానీ, మీనింగ్ తెలుసు కానీ మనం ఎవరైనా ఇంత అందంగా ఉన్నారు అంటే ఎంత అందంగా ఉన్నారు మీరు చెప్పగలరా? అట్లానంటే ఈ గోల్డ్ ETF అనేది ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్. అంటే ఫిజికల్గా మార్పులు ఉండవు, బట్ అకౌంట్లో డబ్బులు మారుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా గోల్డ్ కొనాలనుకోండి, కనీసం 1 గ్రామ్ కొనాలన్నా 10,000 ఈరోజు. ఒక తులం కొనాలంటే ఖచ్చితంగా 10,000 పెట్టాలి. తులంకి 1,00,000, 1 గ్రాముకి 10,000, తులంకి 1,00,000. ఇప్పుడు 10,000 పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. బిలో పవర్టీ, లైన్ పవర్టీ చూసుకుంటే ఎర్నింగ్స్ ఆర్ 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ మిగతా వాళ్ళు ఎక్కువ ఉంటారు. 20-80 రేషియో అంటారు. ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, 100 మంది ఎంప్లాయీస్ ఉంటే 20 మంది ఎంప్లాయీస్ 80% టర్న్ ఓవర్ రీజన్. మిగతా వాళ్ళు ఏంటి 80% 20% ఎర్నింగ్. అంటే అంత రేషియో ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో అతి సులువైంది, మోస్ట్ సేఫ్టియెస్ట్. ఎందుకంటే ఇంట్లో ఫిజికల్గా బంగారం ఉందనుకో, మీరు చుట్టాలు ఎత్తుకెళ్ళొచ్చు, దొంగలు ఎత్తుకెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటే ఏం చేయలేరు. ఇప్పుడు ఏమవుతుంది, అది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు 500 రూపాయలు ఉన్న గోల్డ్ ETFలో పెట్టుకోవచ్చు. అంటే మీరు 1,000, లక్షలు, కోట్లు లేకుండా 100తో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. సో 500 రూపాయలు ఎంత వస్తుందో బంగారం, 0.01, 0.01 బంగారం క్వాంటిటీ వస్తే అది మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు 1 గ్రామ్ కూడా రాదు 500కి. మైనర్ మిల్లీ అంటే చిన్న పీసెస్ ఉంటాయి. సో మీరు 500 పెట్టవచ్చు, 5,000 పెట్టవచ్చు, 5 లక్షలు పెట్టవచ్చు. అది ఇంకోటి ఏంటి, ఇది ఆల్మోస్ట్ లైక్ షేర్ మార్కెట్. దీనికి అకౌంట్ ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో ట్రేడ్ చేస్తాం. దీనికి పెద్దగా ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకపోతే కమిషన్స్ ఉంటాయి కదా. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుంది, వాళ్ళకి కమిషన్, వాళ్ళు స్టాక్ డీలర్కి కానీ ఛార్జెస్ ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే దానికి దీనికి కంపేర్ చేస్తే వెరీ మినిమల్. అంటే అంత మనం భరించగలిగేది, భరించలేదు కాదు. ఇప్పుడు బ్యాంకు లోన్ పర్సెంటేజ్ దానికి ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఏజెంట్ దగ్గర 1% ఎంత అడుగుతాడు, లేదా 0.5%. సో ఇది డిజిటల్గా ఉంటుంది. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దొంగల భయం ఉండదు. మీ దగ్గర ఫిజికల్ ఉండదు, మీరు సైన్ చేస్తేనే ఆ పేపర్ మూవ్ అవుతుంది. సో ఎలక్ట్రానికల్లీ ఇట్ ఆల్వేస్ సేఫర్, లైటర్. అంటే ఇంకోటి దీనికి అడిషనల్ కాస్ట్ అంటే లాకర్ పెట్టుకోవాలి మనం. ఇంట్లో లాకర్ అంటే ఇంట్లో పెట్టుకోవాలి. లాకర్ చూసి బ్యాంకు దానికి సంవత్సరానికి 5,000, 10,000 కట్టాలి లాకర్ సైజు బట్టి. సో అది సేవింగ్. భయం లేదు, దొంగల భయం లేదు, టెన్షన్ లేదు, ఫిజికల్ దాన్ని కాపాడుకోవాల్సిన సెక్యూరిటీ లేదు. ఇవన్నీ చూసుకుంటే ఈ ETF అనేది కొద్దిగా బాగా ఫేమస్ అవుతుంది. అండ్ ఎక్కడున్నా చేసుకోవచ్చు ప్రపంచంలో. ఫిజికల్గా ఇప్పుడు బంగారం ఫిజికల్గా వెళ్ళి లాకర్లో పెట్టి దాన్ని అప్పు కావాలంటే అప్పు తీసుకొని మళ్ళీ మనం బ్యాక్ ఇవ్వాలి. అటు వడ్డీ అయినా కట్టాలి, లేకపోతే గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంచాలి. ఆ గోల్డ్ ఉన్నప్పుడు మారిపోద్దా లేదో తెలియదు. బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒక విధంగా కేసు అయింది ఒక 1 year బ్యాక్. ఎంత మనం అది కూడా మాట్లాడటం, 12 లక్షల బంగారం ఒక ఆయన పెట్టుకున్నాడు లాకర్లో అండ్ డిఫాల్ట్ అయ్యాడు. పెట్టిన ఆయన డిఫాల్ట్ అయ్యాడు. అప్పుడు ఏం చేస్తారు, బ్యాంకు ఆక్షన్ వేస్తారు. ఆక్షన్ వేస్తే 11 లక్షలు 10 లక్షలకు కొన్నాడు, డబ్బులు ఇచ్చాడు, తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళి క్వాలిటీ జెన్యున్ చెక్ చేస్తే నకిలీ బంగారం. మరి బ్యాంక్కి వెళ్తే నాకు సంబంధం, మీరు ఇచ్చినప్పుడు బాగున్నది, మీరు ఇంటికి వెళ్తే ఏం చేశారు మాకేం తెలుసు అన్నాడు. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? బ్యాంక్ వాడు తప్ప, వీడు తప్ప, మన బెనిఫిట్ అవుట్ ఎవరిని బ్లేమ్ చేయాలో వదిలేం. వీళ్ళు కొనుక్కున్నాడైతే లాస్ అయిపోయాడు కదా. ఇప్పుడు బ్యాంకులో లాకర్లో పెట్టినాడు, మనం ఏం పెడతాం అంటే తెలియదు. తెలుసా? తెలియదు. అంటే ఎంత పెడుతున్నాం అనేది తెలియదు. మీరు తాళం ఇస్తాడు, మీరు పెట్టాలి, తాళం వేసి లాకర్ తీసుకుంటాం అంతే. అయితే ఆ లాకర్ లో పెట్టిన క్వాలిటీ చెక్ చేస్తాడు బ్యాంకర్. చెక్ చేసే అవకాశం ఉందా? లేదు. ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు మీరు నేను ఆలోచిస్తారా. బట్ ఇబ్బందులు ఏంటి, ప్రజలకి, సామాన్య ప్రజలకి ఇబ్బంది ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా చూసుకుంటే ఆ క్వాలిటీ విషయంలో కానీ, క్యారెట్ విషయంలో కానీ మనం ఫిజికల్గా ఏం మారదు, పేపర్ మీదే మారుతుంటాయి ట్రాన్సాక్షన్. చేతులు మారుతున్నాయి, పేపర్ మీద మారుతాయి. ఇప్పుడు ఇల్లు అనుకుంటే సేల్ డీడ్ ఉంటే ఇల్లు మనకు వచ్చి చూసుకుంటాం, అక్కడ ఫిజికల్గా మీరు చూడడానికి ఏమి ఉండదు. బట్ వాల్యూ
మీకు ఎప్పుడైనా ఇంకో రాయిదంటే సదుపాయం ఏంటంటే మీరు ఎప్పుడైనా అమ్ముకోవాలంటే ఇమీడియట్ అమ్ముకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ ఈటీఎఫ్ ద్వారా ట్రేడబుల్ గోల్డ్ బెంచ్ మార్క్ అని ఉంది. సో సెవరల్ స్టాండర్డ్స్ ఉంటాయి, సెవరల్ నామ్స్ ఉంటాయి. అవన్నిటి కూడా మీ డిమాట్ అకౌంట్ ఉంటే అమ్మడం కొనడం రెగ్యులర్. ఎప్పుడైతే పెరిగిందో, ఇప్పుడు సపోజ్ మనకి 70,000 నుండి 1,00,000 పెరిగింది, అమ్మేసుకోవచ్చు. మళ్ళీ 1,00,000 నుండి 70,000 తగ్గుతుంది అంటున్నాం. వచ్చినప్పుడు మనం వీ షుడ్ సెల్. అంటే ఎప్పుడు ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను రియల్ ఎస్టేట్లో కానీ బిజినెస్లో ఏం చెప్తానంటే, నువ్వు ఏం మాట్లాడాలో తెలియకూడదు, ఏం మాట్లాడకూడదో తెలియాలి. ఎక్కడ ఏం మాట్లాడాలో అందరికీ తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. లైఫ్లో పైకి రావాలంటే ఏం మరి మాట్లాడకూడదో తెలుసుకోవాలి. లేదా పబ్లిక్లో ఏది పడితే వాగాం అనుకోండి, పొలిటికల్ పబ్లిక్, మనం మీడియా అంటే పబ్లిక్తో కానీ మనం ఏదో ఒక మాట. నాకు మొన్న ఒక ఆయన ఒక ఛానల్లో పెట్టాడు, కొంతమంది అంటారు యాంకర్ బాగోలేదు అంటాడు, యాంకర్ వాయిస్ బాగోలేదు, రకరకాలు చెప్తారు. అంటే నిజాన్ని కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే చేంజ్ ఎంత వస్తుంది, మీకు ఇన్ఫ్లేషన్ ఎంత వస్తుంది అనేది తెలియాలి. మీకు ఇన్ఫ్లేషన్ తెలియలేదు అనుకోండి, మీరు షేర్ మార్కెట్ అలా ఇప్పుడు ఎప్పుడు మార్కెట్ రేట్ పెరుగుతుంది, ఎప్పుడు మార్కెట్ రేట్ తగ్గుతుంది, ఏ కండిషన్లో తగ్గుతుంది, ఏ విషయం మీద తగ్గుతుంది, అది తెలియాలి, అవగాహన ఉండాలి. ఇది కూడా ఈటీఎఫ్ అంటే ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, గుడ్ అండ్ బ్యాడ్. ఎందుకంటే గుడ్ ఎప్పుడంటే నువ్వు కరెక్ట్ టైంలో స్పాట్ చేయలేదు అనుకోండి, యూర్ అవుట్. లాభం ఇచ్చినట్టు మీకు లాభం రాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.